హౌరా బ్రిడ్జిని బాంబు కూడా ధ్వంసం చేయలేకపోయింది. కానీ మనిషి ప్రాణాలు తీసే గుట్కా దీన్ని ధ్వంసం చేసింది. 1943లో హౌరాకి కోల్కతాకి మధ్య ఈ అరుదైన హ్యాంగింగ్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఒక్క నట్ కానీ బోల్ట్ కానీ ఉపయోగించలేదు. పైగా ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ అంటే రెండో ప్రపంచ యుద్ధంలో జాపనీస్ ఎయిర్ ఫోర్స్ కోల్కతాని టార్గెట్ చేసి 131 బాంబులు వేసింది. అందులో కొన్ని బాంబులు హౌరా బ్రిడ్జ్ మీద కూడా పడ్డాయి. అయినా కానీ ఈ బ్రిడ్జ్ చెక్కు చెదరలేదు. ప్రతిరోజు లక్షల వాహనాలు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తాయి. ఎన్నో భూకంపాల్ని తట్టుకుని నిలబడింది. కానీ 2013లో ఈ బ్రిడ్జ్ స్టీల్ థిక్నెస్ సగానికి తగ్గిందని జియాలజిస్టులు గుర్తించారు. ఇందుకు కారణం గుట్కా. ఈ బ్రిడ్జ్ పై నుండి నడిచి వెళ్ళేవారు గుట్కా నమిలి అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. అందులో ఉండే లైమ్ సాల్ట్ సెలైవా యాసిడ్గా మారి మెటల్ని కరిగిస్తూ వచ్చింది. అందుకే అక్కడి గవర్నమెంట్ స్టీల్పై ఫైబర్ కోటింగ్ వేసి బ్రిడ్జ్ని రక్షించాల్సి వచ్చింది. లేదంటే గుట్కా ఈ బ్రిడ్జ్ని ఎప్పుడో కూల్చేసేది. అంతటి ప్రమాదకరమైన గుట్కా లేదా సిగరెట్ లాంటి టొబాకో ప్రొడక్ట్స్ వాడి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి.